తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ప్రజలారా, మీకు వీడియోని ఇమేజ్ అయితే చూపించబోతా ఉన్నాను. మీరు ఆ మనిషిని గుర్తుపట్టాలి. మందు గ్లాస్తో చిందు విందు, అసలు మందు మార్పం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మనిషిని గుర్తుపట్టారా? అదే పచ్చి చొక్కా వేసుకొని మందు గ్లాస్తో పబ్బులో ఎంజాయ్ చేస్తున్న ఈ మనిషి పేరు వేణుస్వామి, మన జ్యోతిష్య రత్న. ఆయన చెప్పిందంటే జరిగిపోయిద్దట. సెలబ్రిటీ స్వామి, మామూలు కాదు, తోపు తుడంగి పుడుంగి వేణుస్వామి. అదే తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తాడని చెప్పాడే, తర్వాత ఏపీ ఎలక్షన్స్లో చంద్రబాబు ఓడిపోతున్నాడని చెప్పాడే, రఘురామ్ కృష్ణరాజు ఓడిపోతున్నాడని చెప్పాడే, గెలవని ఇండియా మ్యాచ్కి ఇండియా గెలుస్తుందని చెప్పాడే. అన్ని అబద్ధాలతోటి బతికే జ్యోతిష్య రత్న, పబ్బు స్వామి, గబ్బు స్వామి వేణుస్వామి ఇతను. అరే, జ్యోతిష్యాలు చెప్పేవాడికి, పూజలు చేసేవాడికి పబ్లో ఏం పని? ఈయనకి పబ్బు నడుపుతాడు. ఇది క్లియర్గా మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా వేణుస్వామి మీద అనేక అపవాదాలు వచ్చినా అది నిజమా కాదో మీ అందరికీ ఈరోజు వరకు తెలియదు. కానీ ఈరోజు క్లియర్గా మీకు చూపిస్తూ ఉన్నాను. మందు గ్లాస్తో ఉన్న వేణుస్వామిని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది క్లియర్ కట్గా మీ అందరికీ మీ కళ్ళకు కూడా కనపడతా ఉంది. మందు గ్లాస్తో పబ్బులో ఎంజాయ్ చేస్తున్న వేణుస్వామిని. నాన్ వెజ్ తింటాడితను, మందు దాగుతాడితను, పబ్బుల్లో గడుపుతాడితను. అక్కడ సెలబ్రిటీలు పబ్బులకు వస్తే వాళ్ళ విషయాలు విని బయటకు వచ్చి ఆ విషయాలని చెప్పేసి అక్కడ ఇదిగో నేను చెప్పిందే నిజమైన చూడండి అని చెప్తూ ఉంటాడు. ఈ వేణుస్వామి రహస్యాలు ఇవి. పబ్బుల్లో గడుపుతూ పబ్బుల్లో వచ్చేటువంటి ప్రముఖుల జాతకాలు తెలుసుకుని, అంటే మందులో ఏదో మనం మాట్లాడుతూ ఉంటారు కదా, ఎవరేం మాట్లాడుకుంటున్నారో మొత్తం సీసీ కెమెరాలతో రికార్డ్ చేసుకొని సీక్రెట్ కెమెరాలు పెట్టుకొని పోతాడు పబ్బుకి వేణుస్వామి. పబ్బుకి పోయే ప్రముఖులారా జాగ్రత్త, అక్కడ వేణుస్వామి ఉంటే అక్కడ ఏమీ మాట్లాడుకోకండి. అవసరమైతే ఆ పబ్బు నుంచి స్కిప్ అయిపోయి వేరే పబ్కి వెళ్ళండి. అక్కడ మీ రహస్యాలన్నింటినీ క్యాప్చర్ చేసేసి మొత్తం వినేసి తర్వాత బయటకు వచ్చి చెప్పేసి ఇదిగో నేను చెప్పిందే జరిగిందని చెప్తా ఉంటాడు ఈ వేణుస్వామి. ఈ వేణుస్వామికి జాతకం తెలియదు. అసలు జాతకం అంటే ఏంటి అనేది కూడా వేణుస్వామికి తెలియదు. నేను చెప్తా విను. వేణుస్వామి జాతకం కూడా చెప్తాను నేను ఇవాళ. వేణుస్వామి జాతకం ప్రకారం ఇతనికి శనిగ్రహం పట్టుంది. ఇతన్ని తంతానికి టీడీపీ కార్యకర్తలు రెడీగా ఉన్నారు. అందుకనే నేను టీడీపీ అని చెప్పడానికి పచ్చి చొక్కా దొడుకొని తిరుగుతున్నాడు. ఈ మధ్య చూడండి, వేణుస్వామి ఎక్కడ చూసినా పచ్చి చొక్కాతో, ఇక్కడ కూడా పచ్చి చొక్కా చూడండి. ఎందుకంటే ఇది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేని కర్రు. ఈ పొడతో వేణుస్వామిని చూస్తారంటే వేణుస్వామికి ఇచ్చే ప్యాకేజ్ అయిపోయింది. కానీ తప్పదు, మరి ఏం చేస్తారు, జనం కొట్టేటట్టున్నారు. అందుకని రే రే నేను టీడీపీ, నేను చంద్రబాబు నాయుడు అభిమాని, ఇగో నేను వేసుకున్న పచ్చి చొక్కా చూడు అన్నట్టు తిరుగుతూ ఉన్నాడు. మనకి కనపడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా ఈ వేణుస్వామి నేను కొన్ని విషయాలు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇతను ఎలా జాతకాలు చెప్తాడు, ఇతని జాతకం ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇతను ప్రజల దగ్గర, అంటే ప్రముఖుల దగ్గర విషయాలు పబ్బులోకి వెళ్ళి అక్కడ మందు తాగిన తర్వాత మాట్లాడుకునే విషయాలు విని బయటకు వచ్చి జాతకాలు చెప్తా అంటాడు. ఇతనికి జాతకం తెలియదు, జాతక శాస్త్రం తెలియదు. అసలు జాతక శాస్త్రం అనేది వ్యక్తిగత జాతకాలు చెప్పదు. ఎవరి జాతకాలు జాతక శాస్త్రం చెప్పదు. జాతకాల గురించి మిమ్మల్ని ఎవరైనా భ్రమపడితే నమ్మొద్దు. మొత్తం గ్రహాల స్థితిగతులు చెప్పేది జాతక శాస్త్రం. దానికో సైంటిఫిక్ మెథడాలజీ ఉంది. అది మొత్తం గ్రహాల స్థితిగతులు చెప్పడం వల్ల తిథి ఎప్పుడు, ఏకాదశి ఎప్పుడు, ఏ పండగ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. అమావాస్య, పౌర్ణమి ఇలాంటి విషయాలని కనుక్కునే దానికోసం జ్యోతిష్య శాస్త్రం పనికొస్తుంది తప్ప వ్యక్తిగత జాతకాలని జ్యోతిష్ శాస్త్రం చెప్పదు. అందరి జాతకాలు చెప్పలేదు. వాళ్ళకే జాతకం బాగుంటే వేరే వాళ్ళ జాతకాలు ఎందుకు చెప్తారు చెప్పండి. ఈ వేణుస్వామి జాతకం ఏంటి అంటే, రాబోయే కాలంలో ఏదో ఒక రోజు రోడ్డు మీద పడేసి వేణుస్వామిని కొట్టే పరిస్థితి ఉంది. ఎందుకు ఈ వేణుస్వామి ఎంత కోపం జనాలకి ఎందుకు అంటే, కేవలం సెలబ్రిటీల జీవితాన్ని ఎవరు అడగకపోయినా సహజంగా జ్యోతిష్కులు ఏం చేస్తారంటే, ఎవరైనా తమను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చాలా బాధలో వస్తుంటారు వాళ్ళ కాడికి. కాబట్టి వాళ్ళు ఒక పాజిటివ్ మెథడాలజీలో, అంటే నీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నీకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, కానీ నువ్వు ప్రతి సోమవారం శివుని ధరిస్తేనో, లేదు ప్రతి మంగళవారం ఆంజనేయుని ధరిస్తేనో, లేదు ప్రతి బుధవారం అయ్యప్ప స్వామిని తలుస్తేనో, లేదు అంటే గురువారం సాయిబాబుని ధరిస్తేనో, లేదు అంటే శనివారం వెంకటేశ్వర స్వామిని ధరిస్తేనో ఇది మీకు మంచి జరుగుతుంది. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. ఇలా రోజుకు వాళ్ళ బట్టి వాళ్ళ జాతకాన్ని వాళ్ళ ఇష్టదైవాన్ని బట్టేసి మీరు పూజించండి, దేవుని ప్రార్థించండి, మీరు ప్రయత్నం చేయండి, దేవుడికి ఫలితాన్ని వదిలేయండి అని ఒక పాజిటివ్ని ఇచ్చేసి బయటికి పంపుతారు. కానీ ఈ జ్యోతిష్కుడు అలా కాదు.
సెలబ్రిటీల జీవితాన్ని బట్టబయలు చేస్తూ ఉంటాడు. ఎవరైనా సరే వాళ్ళు అడిగితే తప్ప బయట వాళ్ళకి వాళ్ళ జాతకం గురించి చెప్పకూడదు. నేను వేణుస్వామి ఆయన జాతకం అడగకపోయినా మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే అందరి జాతకాలు ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆయన జాతకం నేను చెప్తున్నాను. ఆయనకు అస్సలు పరిస్థితులు బాగలేవు, పరిస్థితులన్నీ నెగిటివ్గా ఉన్నాయి, ఆయన రాసులన్నీ ఆయన మీద తిరగబడ్డాయి, గ్రహాలన్నీ ఆయన మీద యుద్ధం ప్రకటించాయి, యుద్ధానికి మేము సిద్ధం అంటున్నాయి. గ్రహాలన్నీ యుద్ధం ప్రకటించడం వల్ల శని గ్రహం వచ్చేసి నెత్తి మీద కూర్చోవడం వల్ల ఇవాళ రోడ్డు మీదకి పోతే వేణుస్వామిని తన్నే పరిస్థితి, రోడ్డు మీద చొక్కా చింపి కొట్టే పరిస్థితి, రోడ్డు మీద కాళ్ళతో తన్నే పరిస్థితి, ఆడవాళ్ళైతే చెప్పులు తీసుకుని కొట్టే పరిస్థితి, సినిమా సెలబ్రిటీలకి, సినిమా డైరెక్టర్లకి, సినిమా హీరోయిన్లకి, సినిమా హీరోలకి కనపడితే ఎవడురా నువ్వు అని చెప్పేసి అక్కడి నుంచి ఉరికించే పరిస్థితి. ఆ పరిస్థితిలో వేణుస్వామి ఉన్నాడు ఇవాళ. అంటే ఎందుకు ఈ వేణుస్వామికి గతి పట్టింది అంటే అడగకుండా జాతకాలు చెప్పడం, పబ్లిక్గా చెప్పడం, వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి పబ్లిక్ చేయటం. ఎవడు అడిగాడు కేసీఆర్ గెలుస్తాడా రేవంత్ రెడ్డి గెలుస్తాడని? బెట్టింగుల కోసం చెప్తాడు ఇతను. బెట్టింగుల కోసం ఇతని వల్ల ఆగమైపోయిన వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది వేణుస్వామి బాధ్యులు చాలామంది ఉన్నారు. ఇవాళ జగన్ గెలుస్తారా చంద్రబాబు గెలుస్తారా ఎందుకు చెప్పాడు తెలుసా? వేణుస్వామి బెట్టింగుల కోసం చెప్పాడు. ఎవరు చెప్పమన్నాడు ఇతన్ని? ఒక పొలిటికల్ అనలిస్ట్ అయితే నా రాజకీయ అంచనా ఇది, దానికి కారణం ఇదని చెప్తే ఒక అంచనా. నేను చెప్పాను ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఓడిపోయే అవకాశం ఉందని. సర్వే సంస్థలు చాలా చెప్పాయి, కానీ వాళ్ళకు సైంటిఫిక్ మెథడాలజీ ఉంది, వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారు, వీరికి గెలవడానికి అవకాశం ఉందని చెప్పారు, వాస్తవం అని చెప్పారు అనేది అర్థమైపోయింది. కానీ ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజం అవుతుంది అని చెప్పేసి, లేదు జ్యోతిష్యాన్ని అడ్డం పెట్టుకుని చెప్తే జనం నిజమని నమ్ముతారని చెప్పేసి, బెట్టింగులు పెడతారని చెప్పేసి ప్రజల్ని ఆగం చేసే ఉద్దేశంతో అడ్డగోలుగా ఇష్టం వచ్చింది, నోటుకు వచ్చింది మాట్లాడటం వేణుస్వామికి అలవాటు. అది వ్యక్తిగత జీవితాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఒకళ్ళు విడాకులు తీసుకుంటారని చెప్తారు, ఒకళ్ళు సినిమాలు ఆడవని చెప్తాడు. ప్రభాస్ సినిమాలు ఆడవు, ప్రభాస్కి కలెక్షన్సే రావు, ప్రభాస్కి వచ్చే సంవత్సరం పెళ్ళి అవుతుంది, ఇవన్నీ వేణుస్వామి చెప్పిన మాటలు. ప్రభాస్కి ఇంతవరకు పెళ్లి కాలేదు, ఏం చెప్పి సంవత్సరం పైన అవుతుంది. ప్రభాస్ సినిమా మంచి కలెక్షన్తో హిట్ అయిపోయింది, ఇదని చెప్పింది అబద్ధం అయిపోయింది. తర్వాత ఇక్కడ కేసీఆర్ ఓడిపోయాడు, అక్కడ చంద్రబాబు గెలిచాడు, రఘురామ కృష్ణరాజు ఓడిపోతాడని చెప్తే రఘురామ కృష్ణరాజు గెలిచాడు. అవన్నీ జరిగిపోయాయి. క్షమాపణ చెప్పి నేను లైఫ్లో జ్యోతిష్యాలు చెప్పను